ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రైస్లో 2 బ్లౌజులు కూడా వస్తున్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు శృతిలయ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్. ఇవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ నేను మీషో, మింత్రా అండ్ ఇంకా అమెజాన్లో తీసుకున్నాను. క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి. అండ్ గెస్ వాట్, ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రైస్లో 2 బ్లౌజులు కూడా వస్తున్నాయి. అంత తక్కువ ప్రైస్ ఉన్నాయి. బట్ క్వాలిటీ బాగాలేదని అస్సలు అనుకోకండి, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ కొన్ని బ్లౌజెస్ అయితే చాలా ట్రెండీగా ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే మగ్గం వర్క్ బ్లౌజ్కి మించి ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి డిజైన్స్. సో ఇప్పుడు ఈ బ్లౌజెస్ అన్నీ మీకు చూపిస్తాను. అండ్ స్క్రీన్ పైన ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా డిస్ప్లే చేస్తాను. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. సో చలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న బ్లౌజ్ చూపిస్తాను. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఈ బ్లౌజ్ చూడండి, ఎంత బాగుంది కదా. ఫుల్ మగ్గం వర్క్ ఇచ్చిండు, చాలా చాలా బాగుంది. అండ్ వర్క్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉంది చూడండి. స్టిచ్చింగ్ కూడా ప్రాపర్గా ఉంది. నాకైతే ఇది చాలా నచ్చింది. అండ్ ఇంకా దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నాకు బ్లాక్ కావాలని నేను బ్లాక్లో తీసుకున్నాను. సో ఈ బ్లాక్ అయితే మనం ఏ కలర్ శారీ పైన అయినా పేర్ చేయొచ్చు. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో నార్మల్గా మనం ఇది బొటిక్స్లో స్టిచ్ చేపిస్తే నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్కే 800 అలా తీసుకుంటారు కదా. బట్ ఇది చాలా తక్కువ ప్రైస్ నేను అన్నీ నాకు గుర్తులేవు, స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. ఎంత బాగుంది కదా. నేను అన్ని బ్లౌజెస్ వేసుకొని చూపిస్తాను స్క్రీన్ పక్కన చూడండి. ఈ బ్లౌజ్ చూసారా ఎంత ట్రెండీగా ఉందో, చాలా చాలా బాగుంది. ఆర్గంజా ఫ్యాబ్రిక్తో వచ్చింది. స్టిచ్చింగ్ కూడా ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ పైన అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇట్లా కింద గవ్వలు ఇచ్చిండు హ్యాంగింగ్కి. నాకైతే ఇది చాలా నచ్చింది. అండ్ దీంట్లో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. వైట్ కలర్ కూడా తీసుకున్నాను చూడండి, ఎంత బాగుంది. నాకు ఈ బ్లౌజెస్ అయితే చాలా నచ్చినాయి. సో ఈ 2 బ్లౌజెస్ నేను మీషోలోనే తీసుకున్నా. అండ్ ఫస్ట్ వన్ ఇందాక చూపించాను కదా బ్లాక్ వన్, అది కూడా మీషోలోనే తీసుకున్నా. ఈ 2 కలర్స్లో ఏ కలర్ బాగుంది చెప్పండి? రెండింటికి 2 బాగున్నాయి కదా. సో నాకు కూడా చాలా నచ్చింది, అందుకే వైట్ అండ్ పింక్ 2 బ్లౌజులు తీసుకున్నాను. నేను ఇవి వేసుకొని కూడా చూపిస్తాను, స్క్రీన్ పైన పెడతాను చూడండి ఎలా ఉన్నాయని. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తా. ఇది చూడండి ఎంత బాగుందో. సో ఇది పిచ్ వై వర్క్తో వచ్చింది. సో ఇలా ఫ్యాబ్రిక్ పైన పెయింటింగ్ లాగా వచ్చి దాని చుట్టూ ఎంబ్రాయిడరీ వచ్చింది. పిచ్ వై వర్క్ బాగుంది కదా. ఈ బ్లౌజ్ నాకు చాలా నచ్చింది. అన్ని బ్లౌజెస్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇది ఇలా ఫ్రంట్ ఓపెన్ వచ్చింది, బ్యాక్ సైడ్ ఫుల్గా వర్క్ వచ్చింది. స్టిచ్చింగ్ బాగాలేదని అస్సలు అనుకోకండి, స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ పిచ్ వై వర్క్ నాకు చాలా నచ్చుతుంది, కొంచెం డిఫరెంట్ స్టైల్లో అనిపిస్తుంది, చాలా బాగుంది కదా. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. ఈ బ్లౌజ్ చూడండి, మంచి కాటన్ ఫ్యాబ్రిక్తో అజ్రక్ వచ్చింది. అండ్ దానిపైన మిర్రర్ వర్క్ కూడా వచ్చింది, ఎంత బాగుంది కదా. హై నెక్లో వచ్చింది, ఫ్రంట్ ఓపెన్ వచ్చింది. ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా నచ్చింది. అన్నీ వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ట్రెండింగ్ ఆరెంజ్ కలర్లో కూడా ఒక బ్లౌజ్ తీసుకున్నా, చాలా చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఆరెంజ్ కలర్. సో ఇది చూడండి వర్క్ ఎంత బాగుందో. తాంజావూర్ పెయింటింగ్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో అదే వర్క్తో వచ్చింది, మధ్యలో రాధాకృష్ణ. అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా వచ్చింది లోటస్ ఫ్లవర్స్తో. ఇలా ఫ్రంట్ ఓపెన్ వచ్చింది. అండ్ వన్ సైడ్ ఇలా వర్క్ ఇచ్చిండు చూడండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ స్టిచ్చింగ్ నీట్గా ఉంది, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ప్యాటర్న్ నచ్చిందని నేను ఇంకొక కలర్ కూడా తీసుకున్నా, దీంట్లో చూపిస్తా. దీంట్లో నేను గ్రీన్ కలర్ తీసుకున్నా. ప్యాకింగ్ కూడా చూసారా ఎంత ప్రీమియం ప్యాకింగ్ ఉందో. డిజైన్ కొంచెం డిఫరెంట్గా ప్యారెట్ డిజైన్స్తో తీసుకున్నా. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ బ్లౌజ్, కొంచెం ఎంబ్రాయిడరీ అండ్ డిజైన్ చేంజ్ వచ్చింది.
రెండిట్లో ఏది బాగుంది, ఆరెంజా గ్రీనా? చాలా బాగున్నాయి కదా. అండ్ ఇది కూడా ఇలా ఫ్రంట్ ఓపెన్ వచ్చింది, బ్యాక్ సైడ్ ఫుల్ వర్క్ ఇచ్చిండు. నెక్స్ట్ బ్లౌజ్ ఇది చూడండి. ఇది నేను ఆల్రెడీ ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్నా, చాలా బాగుంది కదా. ఇది నేను మింత్రాలో తీసుకున్నా. చూడండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎంత బాగుంది. అండ్ ఇలా వర్క్ ఇచ్చిండు, విత్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను, క్రీమ్ కలర్ హాఫ్ వైట్లో తీసుకున్నాను. చూడండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఇది నేను లాస్ట్ డే ఆఫ్ నవరాత్రిలో పర్పుల్ కలర్ శారీ వేసుకున్నాను కదా, దాంతో పేర్ చేసిన. ఒకసారి చూడండి వీడియో. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూడండి, ప్యూర్ కాటన్ అజ్రక్ ప్రింట్తో వచ్చింది. అండ్ స్లీవ్లెస్ బ్లౌజ్, ఫ్రంట్ ఓపెన్ వచ్చింది, సారీ బ్యాక్ ఓపెన్ అనుకుంటా. ఇది నాకు బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటన్, చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా అసలు గెస్ట్ చేయలేరు, బిలో 200 అనుకుంటా. ఇది మనం నార్మల్గా ఏదైనా స్కర్ట్ ఆర్ దాంతో కూడా క్రాప్ టాప్ లాగా పేర్ చేయొచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూడండి, ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది, ఎంత బాగుంది కదా, యూనిక్గా. ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ సైడ్ ఫుల్ వర్క్ వచ్చింది. అండ్ స్లీవ్స్కి ఇలా ఇచ్చిండు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ, స్టిచ్చింగ్, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా చాలా బాగుంది. గోల్డ్ బ్లౌజ్ ఒక్కటి ఉంటే ఏ శారీతో అయినా పేర్ చేయొచ్చు కదా, సో అందుకని ఇలా తీసుకున్నా. బట్ చూడాలి వేసుకుంటే ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తా. ఇది చూడండి, ఫుల్ బ్రైడల్ బ్లౌజ్ లాగా ఉంది. బ్రైట్ రెడ్ కలర్లో ఫుల్ వర్క్ వచ్చింది. ఇలా లాంగ్ స్లీవ్స్ వచ్చినాయి. చూసారా ఎంత నీట్గా ఉందో వర్క్. మొత్తం అంతా మిషన్ ఎంబ్రాయిడరీ అనుకుంటా. సో చూడండి, ఫ్రంట్కి ఇలా డిజైన్ వచ్చి బ్యాక్ ఓపెన్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ బాగుంది. అండ్ ఈ బ్లౌజ్ కూడా విత్ లైనింగ్ ఇచ్చిండు. పిచ్ వై లోటస్ డిజైన్లో ఇంకొక బ్లౌజ్, ఇది బ్లాక్ కలర్, కొంచెం లోటస్ వర్క్ అండ్ డిజైన్ డిఫరెంట్గా వచ్చింది, బాగుంది కదా అనిపించి తీసుకున్నా. ఫ్యాబ్రిక్ కొంచెం రా సిల్క్ టైప్లో ఉంది, చూపిస్తా బ్యాక్ సైడ్ డిజైన్. అండ్ ఇలా ఫ్రంట్ ఓపెన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ బ్లాక్లోనే తీసుకున్నా నేను, అది కూడా చూపిస్తా. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఇలా లోటస్ పెయింటింగ్ వేసినట్టుంది బ్లౌజ్ చూడండి. అండ్ ఫ్రంట్ ఓపెన్. అండ్ ఈ బ్లౌజ్ కూడా లైనింగ్తో పాటు ఇచ్చిండు. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎంబ్రాయిడరీ చాలా యూనిక్గా డిఫరెంట్గా అనిపించింది నాకు, అందుకని తీసుకున్నా. సో ఇలా బ్యాక్ వన్ సైడ్ వచ్చింది ఎంబ్రాయిడరీ, అండ్ ఫ్రంట్కి వన్ సైడ్ వచ్చింది ఫ్రంట్. ఒక వైట్ బ్లౌజ్, ఇది చూడండి ఎంత బాగుందో. వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు, హాఫ్ వైట్లో వచ్చింది. అండ్ ఎంబ్రాయిడరీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదే ఎంబ్రాయిడరీ బొటిక్లో చేయమని చెప్తే మినిమం 3,000 to 4,000 తీసుకుంటారు కదా, బట్ చూడండి ఎంత నీట్గా ఇచ్చాడో. సో ఇలా స్లీవ్స్కి ఇలా పోట్లీస్ వచ్చినాయి. అండ్ ఇది ఫ్రంట్ ఓపెన్ వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్ కూడా విత్ లైనింగ్ ఇచ్చిండు. ఇది కూడా హాఫ్ వైట్ బ్లౌజ్, కొంచెం ఎంబ్రాయిడరీ ఇది స్లీవ్స్కి ఇలా ఫుల్గా ఇచ్చాడు, బాగా అనిపించింది నాకు. బాడీ పార్ట్కి కొంచెం సింపుల్గా ఇచ్చి స్లీవ్స్కి బాగా ఇచ్చాడు, ఫుల్ వర్క్ ఇచ్చిండు. మొత్తం అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ, లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ వేసి ఇచ్చిండు. ఈ బ్లౌజ్ నేను అమెజాన్లో తీసుకున్నా, చాలా బాగుంది. అండ్ దీనికి స్లీవ్స్ కూడా వచ్చాయి, కావాలంటే అటాచ్ చేయించుకోవచ్చు. సో నేను స్లీవ్లెస్ వేసుకుందామని అలాగే పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా అమెజాన్లో తీసుకున్నాను. ఇది నేను చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను, 2021లో తీసుకున్నాను. ఇది స్లీవ్లెస్ వచ్చింది, స్లీవ్స్ కావాలంటే మనం అటాచ్ చేయించుకోవచ్చు. సో ఇలా బ్యాక్ ఓపెన్, బ్లౌజ్కి లైనింగ్ వేసి మరీ ఇచ్చాడు నీట్గా. ఫ్లోరల్ బ్లౌజ్, ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లౌజ్కి ఫ్యాబ్రిక్కి లైనింగ్తో వచ్చింది. ఈ బ్లౌజ్ చూడండి స్ట్రెచబుల్ అండ్ స్లీవ్స్ ఇలా డిఫరెంట్గా యూనిక్గా వచ్చినాయి. నేను వేసుకున్న పిక్ పక్కన అటాచ్ చేస్తా చూడండి. వేసుకుంటే అయితే చాలా ట్రెండీగా ఉంది. ఇది ఎవరికైనా ఫిట్ అవుతుంది, ఎంత లావు ఉన్నా సన్నగా ఉన్నా అందరికీ ఫిట్ అవుతుంది ఇది. సో ఇది కూడా అమెజాన్లో తీసుకున్న ప్లెయిన్ బ్లౌజ్,
ఫ్యాబ్రిక్ రా సిల్క్ బోట్ నెక్తో వచ్చింది, బ్యాక్ ఓపెన్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి కూడా కాటన్ లైనింగ్ వేసి ఇచ్చాడు. ఈ స్ట్రెచబుల్ బ్లౌజెస్ నేను మీషోలో తీసుకున్నా. దీంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఈ ఒక్క క్రాప్ టాప్ బ్లౌజ్ బ్లాక్ కలర్ ఉంటే ఏ శారీ పైనకైనా పేర్ చేయొచ్చు. ఇలా లాంగ్ స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్, షార్ట్ స్లీవ్స్లో కూడా ఉన్నాయి. లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. ఈ బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా నచ్చింది. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా ట్రెండీ మోడల్స్ ఉన్నాయి. సో నాకు నచ్చినవి నేను తీసుకున్నా. మీకు కావాలంటే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడున్న బొటిక్ ప్రైసెస్కి అన్ని శారీస్కి బ్లౌజెస్ టైలర్ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవడం కన్నా కొన్ని శారీస్కి ఇలా పేర్ చేసుకోవచ్చు. అండ్ లుక్ కూడా చాలా ట్రెండీగా ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అన్ని బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కమెంట్ చేయండి. బాయ్ గైస్.